హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చిన్న వ్లాగ్ షేర్ చేసుకుంటాను మీతో పాటు నేను. అలానే ఫ్రాన్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు నేను ఫస్ట్ టైం అలా ట్రై చేశాను, నాకు చాలా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న వ్లాగ్ ఏంటంటే మేము సైకిల్ తీసుకొని 1 వీక్ అవుతుంది, కానీ 1 వీక్లోనే మా బాబు ఎంత బాగా సైక్లింగ్ చేస్తున్నాడో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఇలా చేస్తానని చెప్పి వీడియో తీస్తున్నానని తెలిసి కావాలని అలా చేస్తున్నాడు, కానీ సైక్లింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. అసలు భయపడకుండా ఇలా తొక్కుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, చాలా బాగా చేశాడు. చూడండి, ఈ చిన్న సైక్లింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రాన్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్ అండ్ టేస్టీ అయితే అసలు ఎంత టేస్టీగా ఉందంటే మర్చిపోలేము ఆ టేస్ట్ని. అంత బాగుంది. అసలు ఫ్రాన్స్ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే మాత్రం ఇదే కావాలని అడుగుతారు, అంత బాగుంది. అసలు మా బాబు నాన్ వెజ్ తిన్నాడు, తనకు కూడా అసలు ఈ ఫ్రాన్స్ కర్రీ చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకున్నాడు. అందుకని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా నేను దీనికి పసుపు సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక ½ an hour మ్యాగ్నేట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్ని వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 full tablespoons ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఎలా అయినా కొంచెం నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. ఏది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలా చేసుకుంటేనే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అందులో ఒక full tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. 1 tablespoon. నేను చిన్న స్పూన్తో వేసాను కాబట్టి ఇంకొద్దిగా వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ క్వాంటిటీ అంతా ½ kg రొయ్యలకి. ½ kg రొయ్యలకైతే ఈ క్వాంటిటీతోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా ఎక్కువ స్పైస్ ఉండదు, వాళ్ళు కూడా చాలా బాగా లైక్ చేస్తారు, చాలా మంచిగా తినేస్తారు కడుపు నిండా. వాళ్ళు తినడమే కదా మనకు కావాలి. ఇప్పుడు అందులో 1 tablespoon గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. అలానే 1 full tablespoon కారంని యాడ్ చేస్తున్నాను. అలానే చిటికెడు పసుపు ఆల్రెడీ అందులో వేసి మ్యాగ్నేట్ చేసాం కదా, అందుకని ఒక చిటికెడు వేసుకుందాం. ఇప్పుడు మనం అందులో 1 tablespoon ధనియా పౌడర్, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి, చూసుకొని వేసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 1 minute ఇలా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. చిన్న గ్లాస్తోనే యాడ్ చేసుకోవాలి, ఆ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక్క 1 minute ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 1 minute ఉడికిన తర్వాత ఇప్పుడు మనం అందులో ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని రొయ్యలని అందులో వేసేసుకోవాలి. రొయ్యలు వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు లిడ్ పెట్టి సిమ్లో ఒక 5 minutes కుక్ చేసుకుందాం. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి రొయ్యలు కూడా, ఫ్రాన్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఒక 5 minutes సిమ్లోనే కుక్ చేసుకోవాలి. సిమ్లో కుక్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగా కుక్ అయిపోతాయి. పెద్ద మంట పెట్టేయకూడదు. 5 minutes తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయి కదా.
చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీరని వేసుకుందాం. కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఫ్రాన్స్ మసాలా కర్రీని ఇలా చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, మర్చిపోలేరు ఈ టేస్ట్ని మాత్రం. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు ఫస్ట్ చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.